హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదించర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ జనవరి 11వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తా ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా. నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఢిల్లీలో దగ్గర నుండి యాక్సిరీస్ వేయించి మరి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పంపిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బలకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్. అది ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. కట్టిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఢిల్లీలో ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉంటాయి, షోరూమ్ తో పాటు డోర్లు ఉంటాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బండి చాలా బాగుంది. ఇది కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్, 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ యాక్షన్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000. గర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాల్ట్ డస్టర్ RX S 2017 9వ నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,20,000 అయితే చెప్తున్నారు. 4,20,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ అవడం అంటే అయితే కాదు, దీనిలో కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది క్వాలిటీ అనేది నేను చూపిస్తాను. ఒకసారి ఇంజన్ అయితే నేను ఫస్ట్ అయితే ఇంజన్ అయితే చూపిస్తాను. చూడండి, మీరు నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజన్ వచ్చేసి మన షోరూమ్ తో పాటు వచ్చిన ఇంతవరకు మార్కింగ్ కూడా పోలేదు, చూసుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు, మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడే కానీ స్పానర్ అచ్చు కూడా పడలేదు, చూసుకోవచ్చు మీరు. రైట్ సైడ్ లో ఉన్న ఆ ప్రాన్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ ప్రాన్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. మనం బోనట్ కంపెనీ పేస్టింగ్. గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. టైర్లు చూసుకున్నైతే 4 స్కిల్ టైర్లు అయితే ఉన్నాయి. అలవిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. కలర్ చూసుకున్నైతే వైట్ కలర్, 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు, చూసుకోవచ్చు. ఈ డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్. 4 పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, ఏసీ, మన మ్యూజిక్ ప్లేయర్ మొత్తం వర్కింగ్ అయితే ఉన్నాయి. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఫుల్ బకెట్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి. ఏపీయడం అయితే అవసరం అయితే లేదు. మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మీరు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది మన రన్నింగ్ బోర్డు. ఎక్కడే కానీ డోర్లో కానీ డిక్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000.
రూమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఎందుకు కొద్దిగా ఫాస్ట్ అయితే వీడియో తీస్తాను. బండి తీయమంటున్నారు అది. రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ ఇది. ಇದಕ್ಕೆ ಕೂಡ ಗಿಪ್ಸನ್ చూసుకోవచ్చు ఎవరు ఎక్స్ట్రా సీట్ है क्या? ఈ సీట్ వచ్చేసి ఎక్స్ట్రా సీట్ ఇది. మన షోరూమ్ చాయా ఈ షోరూమ్ తో పాటు వచ్చింది ఎక్స్ట్రా సీట్ ఇది. बच्चा लोग बैठ सकता है. ठीक है. మన యూట్యూబ్ ఛానల్ మొత్తం క్వాలిటీ వెహికల్స్ అయితే నేను పెడతా ఉంటాను. ప్రైస్ రివ్యూ నుండి క్వాలిటీ బండి మొత్తం చెక్ చేసిన తర్వాతనే నేను పెడతా ఉంటాను మన యూట్యూబ్లో. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది 5 సీటర్ వెహికల్.